అందరికీ నమస్కారం అండి. నేను కాకినాడ డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఉన్నాను. ఈ అన్నవరము వేద పాఠశాలలో కొంతమంది పిల్లలకి ఈ ఫుడ్ పాయిజనింగ్ సిమ్టమ్స్ వచ్చి కొద్ది వాంతులు అవి అయినవి. ఆ పిల్లల్ని ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది మనకి. ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్సు వైద్యం చేస్తూ ఉన్నారు. ఒక 5 పిల్లలకు మాత్రం సెలైన్స్ అవి పెట్టడము, సెలైన్స్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడైతే పిల్లలు అందరూ క్షేమంగానే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వేరే చోటకి షిఫ్ట్ చేసి వాళ్ళకి కాచి వడబోసిన నీళ్ళు ఇవ్వటము, అలాగే మంచి ఆహారం కూడా చెప్పాము. జాగ్రత్తలు, మంచి ఆహారం తీసుకోమని చెప్పాము. అందరూ ప్రజెంట్ పిల్లలందరూ క్షేమంగానే ఉన్నారు. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శాంపిల్స్ ఏమైనా తీశారు సార్? వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసామండి. అలానే ఫుడ్ శాంపిల్స్ కూడా మనకి కలెక్ట్ చేసాము. రేపు మనకి ఒక టీం కూడా వేసాము. ఆ టీం కూడా వచ్చి మనకి కాజ్ ఎనాలిసిస్ అది చేస్తారు. ఆర్ఆర్టీ టీం, ర్యాపిడ్ రెస్పాన్స్ టీం. సార్ జిల్లాలో ఎంతమంది ఉన్నారు సార్ డయేరియా కేసులు? అంటే మనకి ఈ ఈ వాతావరణ మార్పుల వల్ల మనకి వర్షాలు ఎక్కువ పడి ఈ సీజన్ చేంజ్ వల్ల మనకి డయేరియా కేసెస్ అనేది అక్కడక్కడ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. మనకేంటంటే 5% ఆఫ్ కేసెస్ మనకి జనరల్ పాపులేషన్లో డయేరియా కేసెస్ ఉంటాయి అన్నమాట. ఏదో ఒక రీజన్, అది ఫుడ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వాటర్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వేరే రీజన్స్ ఏదన్నా వాళ్ళ ఇల్లు హెల్త్ వల్ల అయి ఉండొచ్చు. సో అలాగా మనకి ఈ సీజన్లో కొద్దిగా మనకి అక్కడక్కడ కేసెస్ ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మనము అలర్ట్ చేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. కాచి వడబోసిన నీళ్లు తాగాలి. వేడివేడి ఆహారం అప్పుడు వండింది తీసుకోవాలి. స్టోర్డ్ ఫుడ్ అనేది ఎవరు తీసుకోవద్దు. అలానే ఎన్వి కూడా అవాయిడ్ చేయండి ఈ కాలంలో కొద్ది రోజుల పాటు అని పబ్లిక్ అందరికీ తెలియపరుస్తాము. అలానే వాటర్ జాగ్రత్తగా కాచి వడబోసిన నీళ్లు తాగడం. క్లోరినేటెడ్ వాటర్ ఈజ్ వెల్ ఆల్వేస్. మనకి అది కూడా మనకి ఆర్డబ్ల్యూఎస్ తోటి, పంచాయతీ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని మనకి ఎక్కడైతే వాటర్ సప్లై ఉంటుందో, మాస్ వాటర్ సప్లై, ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్లోరినేట్ అయ్యేటట్టు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తూ ఉన్నాము. కోఆర్డినేట్ చేసుకొని ఈ జాగ్రత్తలు అనేది తీసుకోవడం జరుగుతాం. అవగాహన కార్యక్రమం పెడుతున్నా సార్ ప్రతి గ్రామంలో మనకి ఇంటింటికి తిరిగి మన హెల్త్ స్టాఫ్ అందరూ కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. స్టాప్ డయేరియా కార్యక్రమం, ఎవరికి డయేరియా రాకూడదు, ఏ పిల్లలు డయేరియాతో చచ్చిపోకూడదు అని చెప్పేసి మనము చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము. ఈ వ్యాధి సోకిపోయి ఎంతమంది చనిపోయి ఈ జిల్లాలో ప్రజెంట్ లేదండి, అలాగే ఎవరు ఉన్న పిల్లలని